కొంచెం చచ్చిపోండి మావయ్య గారు. చచ్చిపోనాన్నా? ఇప్పుడే చచ్చిపోండి. చచ్చిపోనన్నా. మీకు తెలియకుండానే మీ ప్రాణం పోయేలా చేస్తామండి. అబ్బబ్బా, రాక్షసి వదులు! కాలు కదిలితే కలుక్కుమంటుంది. హలో, డాక్టర్ ఏం చెప్పారో మర్చిపోయారా? రాత్రి పడుకునే ముందు కాలికి మెడికేటెడ్ ఆయిల్ బాగా మర్దం చేయమన్నారు. అదేం వద్దు, వదిలే. వదిలేస్తే కాలు క్యూర్ అవ్వదు, పర్మనెంట్ గా ఇలానే ఉండిపోతుంది. పర్లేదా? టాబ్లెట్స్ ఏవో వాడుతున్నానుగా, తగ్గిపోతుందిలే. ఎహే, ఇంత మూర్ఖంగా ఉన్నారేంటండి మీరు? ఆ? గొడవ చేయకుండా సైలెంట్ గా ఉండండి. అయ్యో, నొప్పి! నా బుజ్జి కదా, నా బంగారం కదా, తగ్గిపోతుందిలే నానా. ఏంటా పిలుపులు? పోనీలే పాపం అని బుజ్జిగిస్తున్నాను. నువ్వేం బుజ్జగించక్కర్లేదు. అయితే మారం చేయకుండా సైలెంట్ గా ఉండండి. స్లో. అమ్మా. ఓ దేవుడా, 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 దేవుడా! మీకింత భక్తి ఉందని అస్సలు అనుకోలేదు. ఇది భక్తి కదే రాక్షసి, బాధ. బాధైతే కుయ్యో మొర్రో అని అరుస్తారు. కుయ్యో మొర్రో, కుయ్యో మొర్రో. ఏంటలా చూస్తున్నావు? కుయ్యో మొర్రో అని అలా అరుస్తున్నారేంటండి? నువ్వే చెప్పావుగా, బాధ అయితే కుయ్యో మొర్రో అని అరువు అని. నాకింతకు ముందు ఇలా ఫ్రాక్చర్ అవ్వలేదు, నేను అరవలేదు. నువ్వు చెప్పిందే ఫాలో అవుతున్నా. మీకు బెస్ట్ బిజినెస్ మ్యాన్ అవార్డు ఎలా ఇచ్చారండి బాబోయ్? నేను అరవడానికి అవార్డుకి సంబంధమేముంది? దేవుడా, కుయ్యో మొర్రో అని అరవడం అంటే యాజ్ ఇట్ ఈస్ కుయ్యో మొర్రో అని అరవడం కాదు. మరి ఇంకెలా అరవాలి? నొప్పిని మర్చిపోవడానికి మీకొచ్చిన పాట పాడండి. పాడితే తగ్గిపోతుందా? పాట పాడితే పిల్లలే నిద్రపోతారు, నొప్పి పోదా? లాజిక్ కరెక్టే, ట్రై చేస్తాను. మ్. కాత్యాయని, భోంచేసావా? ఓరే అఖిల్, ఇదేమి పాటరా? నువ్వే కదా పాడమన్నావు. దేవుడా, వ్యాపార జ్ఞానం తప్ప లోక జ్ఞానం లేని భర్తనిచ్చావేంటి తండ్రి? ఏంటి? ఏం లేదు, మీరు రెచ్చిపోండి. ఆ, ఏ పాట పాడాలనిపిస్తే అది పాడండి. ఆ. జింగి చెక్క కుచ్చి కుచ్చి టువి టువి, తననం గిల్లు గిల్లుకి, తననం బుల్బులుకి, తితిరి 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 తై, జుమ్మ జుమ్మారే, తితిరి 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 తై. ప్రణయ్, నీ పెళ్ళం తయారవుతుంది, నువ్వు కూడా వెళ్ళి తయారవు. నా పెళ్ళం పనికెళ్తోంది కాబట్టి తయారవుతోంది, నేనెందుకు తయారవ్వాలి? అరే, మనం ఈ పిల్లతో ఎంత గొడవపడినా, ఎంత మంచిగా చెప్పినా మనం అనుకున్నట్టు అవ్వట్లేదు. వాళ్ల పుట్టింటికి వెళ్ళడానికి కానీ, వాళ్ల చెల్లెల్ని కలవడానికి కానీ తను సిద్ధంగా లేదు. అందుకే నువ్వొక పంచేయి. ఏంటి? నువ్వు నీ పెళ్ళాన్ని తీసుకుని మీ అత్తగారింటికెళ్ళు. నేరుగా వెళ్ళి మీ మామగారి కాళ్ల మీద పడు. మీ మామకి కొంచెం అహంకారం ఎక్కువ, 4 మాటలంటాడు, కోప్పడతాడు. నువ్వు మాత్రం ఓపిగ్గా ఉండు. మీ మామగారెలా ఉన్నా ఆయన భార్య వాళ్ళమ్మ నీకు సపోర్టుగా మాట్లాడే అవకాశం ఉంది. చుట్టుపక్కల వాళ్ళు కూడా ఆ గొడవకి గుమికుడతారు. నలుగురు 4 రకాలుగా మాట్లాడి రాజీ కుదురుస్తారు. నువ్వు చెప్పినంత తేలిక ఇది జరగదమ్మా. ఆ మనిషి మహా మొండిగట్టం, అక్కడ ఎవరి మాట విండు. అలా అని వదిలేస్తామా? అన్ని ప్రయత్నాలు చెయ్యాలి. అవునరా, నీ పెళ్ళయ్యాక 16 రోజుల పండగ చేయాలి. దానికింకా వారం రోజులే ఉంది. పుట్టింటి వాళ్ళు దాని మెడలో బంగారు తాడైనా చేయించాలి కదా. ఇంకా చేయించాల్సిన నగలు చాలా ఉన్నాయిరా. అవునరా, దాంతోపాటు
ఎంతో కొంత మనకు కూడా లాభం ఉంటుంది. అర్థమే. ఏందు రెడీ అయిపోయావా? నేను చూసుకుంటా. అదేంటి అప్పుడే కడిగేస్తున్నా? నేను తినడం అయిపోయింది. అప్పుడేనా? కడుపు నిండా తినచ్చు కదా. నాకు చాలు. అయితే నేను కూడా తర్వాత తింటాను. బయలుదేరదామైందో? ఎక్కడికి? నువ్వు పనికెళ్ళే ముందు అలా మీ ఇంటికి వెళ్ళి మీ అమ్మా నాన్నల్ని కలుద్దాం. ఏంటి? అవునిందు, మనం పారిపి పెళ్లి చేసుకున్నందుకు మీ అమ్మా నాన్నలకి కోపం ఉంటుంది కదా. మనం వెళ్ళి వాళ్ళని కలిసి క్షమించమని అడగకుండా ఆలస్యం చేసి తప్పు చేశాం. మా అమ్మ అక్క వెళ్ళినప్పుడు కూడా తప్పు చేసిన మనం వెళ్లకుండా వాళ్ళని పంపించారన్న కోపంతో ఆ రోజు కూడా మీ నాన్న అలా మాట్లాడారు. ఇప్పటికైనా మన తప్పుని మనం సరిదిద్దుకుందాం. వెళ్దాం పద. చూడు, నువ్వు రోజుకో వేషం కట్టినా, ఎన్ని నాటకాలు ఆడినా నేను మా నాన్న ముందుకు వెళ్ళి నిలబడను. నాటకాలేంటి? ఏ గొడవ లేకుండా సంతోషంగా ఉందామో అని చెప్తున్నాను. పద ఇందు వెళ్దాం. ఒకసారి చెప్తే అర్థం కాదా? నేనింత కూల్గా చెప్తుంటే నువ్వేంటి అరుస్తున్నావు? నీతో ఇలా కదా. రా రా వెళ్దాం. ఏయ్! ఎట్టి పరిస్థితుల్లోనూ మా ఇంటికి వెళ్ళడానికి వీల్లేదు. నేను డ్యూటీకి వెళ్ళాలి. ఏంటి నువ్వు? నేనే వెళ్దాం అంటున్నాను కదా. నువ్వు కాదు కదా, ఆ దేవుడే దిగొచ్చి చెప్పినా మా ఇంటికి వెళ్ళడం మాత్రం కుదరదు. చూడు, ఇంట్లో విషయాలు ఇంట్లో వరకే పెట్టుకో. అలా కాదని వీధిలోకి తీసుకెళ్లావంటే నేను అందరి ముందు పరువు పోయేలాగా బిహేవ్ చేయాల్సి వస్తుంది. నీకు ఆల్రెడీ చెప్పాను, మా నాన్న ముందుకు వెళ్ళి నిలబడే అర్హత నాకు లేదు. నేను రాను. నేను చేసిన ద్రోహానికి నేను చచ్చాను అనుకుని మా నాన్న కాస్త ప్రశాంతంగా ఉన్నారు. నేను వెళ్ళి ఆయన ఎదురుగా నిలబడి ఆ ప్రశాంతతని పోగొట్టలేను. సార్ కాఫీ. ఏమా గౌరీ, కోడలికి అబ్బాయికి కాఫీ పైకి తీసుకెళ్ళివు. మేడం అరగంట క్రితమే వచ్చి చిన్నసారికి కాఫీ పెట్టుకుని తీసుకువెళ్లారు సార్. చూసావా దేవకి, కోడలు 6ంటికే లేచి కాఫీ ప్రిపేర్ చేసి నందుకి బెడ్ కాఫీ ఇచ్చిందట. కాఫీ తీసుకెళ్లడంలో కూడా అంత గొప్పేంటి మావయ్య? అవును మరి, మాకు అదృష్టం ఉండద్దు? అంటే ఏంటండి, నేనెప్పుడు మీకు కాఫీ కలిపివ్వలేదా? ఇచ్చావనుకో, నేను కిందికి దిగొచ్చాకే కదా కాఫీ ఇస్తావు. నేను గదిలో ఉండగా ఎప్పుడైనా కాఫీ ఇచ్చావా ఏంటి? మీరు పొద్దున్నే లేచి వాకింగ్కి వెళ్లకుండా ఏది తీసుకోరు. వాకింగ్కి వెళ్ళి నేరుగా హాల్లోకే వస్తారు మరి. సరే సర్లే దేవకి, నేనేదో సరదాగా అంటున్నాను. ఏంటమ్మా పొద్దు పొద్దున ఏవో కవర్స్ తీసుకొచ్చావు? బెంగళూరు నుంచి వస్తూ వస్తూ అందరికి బట్టలు తీసుకొచ్చాను మావయ్య. ఓ పర్లేదమ్మా, అందరినీ గుర్తుపెట్టుకుని బట్టలు తీసుకొచ్చావు. ఇదిగోండి మావయ్య, మీ డ్రెస్ చూసి ఎలా ఉందో చెప్పండి. మీరు రెగ్యులర్ గా వేసుకునే డ్రెస్సులన్నీ దృష్టిలో పెట్టుకొని కొన్నాను. మీకు నచ్చుతుందో లేదో, ఈ కలర్ డ్రెస్ ఉందో లేదో అని తెచ్చాను. చూసి చెప్పండి ఎలా ఉందో.